వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి త్వరలో ఓప్పో రెనో సిరీస్ నుంచి ఓప్పో రెనో 15C ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. సో ఆల్రెడీ చైనా వేరియంట్ అయితే లాంచ్ అయింది. బట్ మన ఇండియా వేరియంట్ ఇంకా లాంచ్ అవ్వలేదనమాట. ఫస్ట్ టైం మనకి ఓప్పో రెనో 15 సిరీస్ నుంచి ఓప్పో రెనో 15C ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఈ సి సిరీస్తో ఏ మొబైల్ కూడా లాంచ్ అవ్వలేదు. ఫస్ట్ టైం అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది అనమాట. ఇది మనకి అప్రాక్సిమేట్గా 30,000 ఉంటుందని చెప్తున్నారు అనమాట. మాక్సిమం 25,000 ఈ సెగ్మెంట్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇది ఓప్పో రెనో సి సిరీస్ కాబట్టి నాకు తెలిసి ఇది నాన్ ప్రో వేరియంట్ కాబట్టి ప్రైస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు చెప్పే స్పెసిఫికేషన్స్ అన్ని కూడా సో జస్ట్ అఫీషియల్ స్పెసిఫికేషన్స్. లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. సో మనకి డిస్ప్లే బెజల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఆర్ మెటల్ ఫినిష్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది అనమాట. సౌండ్ కూడా చాలా లౌడ్ ఉంటుంది. అలాగే మనకి ఇది అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫుల్ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. అంటే అప్ టు వాటర్లో 30 మినిట్స్ దాకా అయితే సర్వే అయ్యగలదు ఈ వాటర్ రేటింగ్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ థిక్నెస్ వెయిట్ విషయానికి వద్దాం. ఇది మనకి 7.8 mm థిక్నెస్ ఉంది. థిక్నెస్ కూడా కొంచెం తక్కువ ఉంది అనమాట. సో థిక్నెస్ ఇలా ఉన్నట్లయితేనే బాగుంటుంది. మొబైల్ చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ బాగుంటుంది. నెక్స్ట్ వెయిట్ విషయానికి వద్దాం. మనకి 197 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది అనమాట. వెయిట్ కూడా కొంచెం తక్కువ అయితే ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. 6.59 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా అయితే వీళ్ళు ఏం యూజ్ చేశారంటే ఇక్కడ స్క్రాచ్ రెసిస్టెన్స్ గ్లాస్ అయితే యూజ్ చేశారు అనమాట. స్క్రీన్ పర్పస్ లో 150 Hz వరకు అయితే రీఫ్రెష్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. H.10+ సపోర్ట్ ఉంది. మనకి 3840 Hz అయితే టచ్ సాంప్లింగ్ రేట్ ఉంది అనమాట. అంటే మనకి టచ్ కూడా చాలా క్విక్ రెస్పాండ్ ఉంటుంది. మాక్సిమం 1200 నీట్స్ వరకు అయితే బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది చెప్తున్నారు. సో ఇక్కడ 1000 నీట్స్ పైన కాబట్టి మనకి ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ మనకి ఈ బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎల్కాన్ సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ మీరు ఈ వెబ్సైట్స్లో కంటెంట్ అనేది చాలా బెటర్గా చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది మీకు ఈ డిస్ప్లేలో కంటెంట్ క్వాలిటీ. ఫస్ట్ టైం ఇంప్రెస్ అయిందమ్మంటే ఈ డిస్ప్లే బెజల్స్ చూసి ఇంప్రెస్ అయ్యానమాట. చాలా బాగుంది ఈ డిస్ప్లే బెజల్స్ అయితే మాత్రం. ఓవరాల్గా డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. ఫ్లాగ్షిప్ రిలేటెడ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు క్వాల్కామ్లో. ఇది కూడా మనకి బెస్ట్ ప్రాసెసర్. ఇది మనకి 4 nm బిల్డ్ ప్రాసెసర్. 2.89 GHz అయితే క్లాక్ స్పీడ్ ఉంది అనమాట. ఇది LPDDR4X రాబోతుంది. అలాగే ఇది FPS 3.1 మీద రాబోతుంది అనమాట. అసలు యూజ్ చేసుకొని గేమింగ్ రిలేటెడ్ కానీ లేకపోతే మీరు మల్టీ టాస్కింగ్ పర్పస్ కానీ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది క్వాల్కామ్ ప్రాసెసర్ కాబట్టి మీరు ఎటువంటి పర్పస్ యూజ్ చేసినా కానీ మీకు బెటర్ అవుట్పుట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ఆ కలర్ OS 16 రాబోతుంది అనమాట. యాక్చువల్గా మనకి కలర్ OS 16లో వీళ్ళు చాలా ఫీచర్స్ ఇంప్రూవ్ చేశారనమాట. ప్రెజెంట్ నాకు ఈ కలర్ OS 16 ఎలా ఉంటుందని తెలియదు. ఎందుకంటే నేను ఈ కలర్ OS 16 గురించి రివ్యూ కూడా చేయలేదు కాబట్టి నాకు పెద్దగా తెలియదు. సో ఒకవేళ మీకు తెలిసింటే నాకు కామెంట్ చేయండి. సో ఒకవేళ మీరు ఓప్పో మొబైల్స్ వాడుతుంటే మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. ఏ ఫీచర్స్ ఉంటాయన్నమాట. ఎరేజర్ ఉంటుంది, ఫోటో ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, సర్కిల్ సెర్చ్ ఉంటుంది, ఇంకా చూడండి గూగుల్ ట్రాన్స్లేటర్, ఇలా మనకి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా స్టోప్ అని చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్ కెమెరా 15 పిక్చర్ అనమాట. మెయిన్ కెమెరాలో ఓఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ కెమెరా నుంచి కూడా బెటర్ ఫోటోస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఓప్పో కెమెరాస్ అంటే ఒక హైప్ ఉంది అనమాట ప్రెసెంట్ కూడా. సెకండరీ కెమెరా కూడా 15 పిక్చర్. ఇది మనకి టెలిఫోటో కెమెరా. సో మనకి ఈ కెమెరాలో కూడా వాయిస్ అయితే సపోర్ట్ చేస్తుంది. టెలిఫోటో కెమెరా యూజ్ చేసుకుని మాక్సిమం 8mm ఫోకల్ లెంత్ లో ఫోటోస్ తీసుకోవచ్చు అనమాట. 8mm ఫోకల్ లెంత్ అంటే చాలా జూమ్ అవుతుంది. మెయిన్ ఇంటెన్షన్ ఇదే అనమాట. టెలిఫోటో కెమెరా అంటేనే మనకి లాంగ్ లో ఉన్న ఫోటోస్ ని చాలా డీటెయిల్ గా అయితే క్యాప్చర్ చేయగలదు. అప్ టు 3.5x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట టెలిఫోటో కెమెరాలో. ఇంకా నెక్స్ట్ కెమెరా అయితే 18 పిక్చర్. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 15 పిక్చర్ అనమాట. సో ఇదే కదా మేజర్ ఇంప్రూవ్మెంట్. ఫ్రంట్ 50MP అంటే ఇంకా మనకి ఫ్రంట్ ఫొటోస్ అనేటివి చాలా ఇంప్రెసివ్ వస్తాయి అనమాట. చాలా హైయెస్ట్ రెజల్యూషన్లో మీరు ఫ్రంట్ ఫొటోస్ అయితే కవర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం ఇక్కడ కూడా 4K 30fpsలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ మొబైల్లో. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. 6500 mAh బ్యాటరీ యూజ్ చేస్తారనమాట. సిలికాన్ బ్యాటరీతో రాబోతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇందులో మనకి 80 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామన్నమాట. ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ప్లస్ పాయింట్ ప్రాసెసర్. ఎందుకంటే ఇందులో క్వాల్కామ్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. పైగా ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ కాబట్టి పర్ఫార్మెన్స్ బేస్మెంట్లో కూడా చాలా బెటర్గా అయితే ఇది ఉంటుంది. అలాగే నెక్స్ట్ అయితే కెమెరాస్ అనమాట. మనకి బ్యాక్ రెండు కెమెరాస్ ఉన్నాయి కదా. 15MP మెయిన్ కెమెరా, 15MP టెలిఫోటో కెమెరా.
అలాగే ఫ్రంట్ కూడా 50 ఎంపీ ఇచ్చారనమాట. కాబట్టి కెమెరాస్ కూడా కొంచెం హైప్ అని చెప్పొచ్చు. సో అలాగే డ్యూరబిలిటీ అనమాట. ఇది మనకి IP68 అండ్ IP69తో రాబోతుంది కాబట్టి సో ఇక్కడ డ్యూరబిలిటీలో కూడా ఏమైనా ప్లస్ పాయింట్ అయితే వేసుకోవచ్చు. సో ఈ ఫ్రెండ్స్ ప్లస్ పాయింట్స్ అయితే ఈ మొబైల్‌లో మర్చిపోకుండా లాస్ట్ వరకు వీడియో చూసిండ్రు కాబట్టి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అండి. అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా వరకు కావాలన్నమాట.